నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారా? న్యూరో సర్జరీలో లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏంటి? న్యూరో సర్జరీ లేటెస్ట్ టెక్నాలజీ మరియు ఎక్విప్మెంట్ విషయాల గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ ఎస్ కిరణ్. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి, నేను డాక్టర్ కేఎస్ కిరణ్, సీనియర్ న్యూరో సర్జన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ అండి. సో ఈరోజు మన డిస్కషన్ ఏంటంటే న్యూరో సర్జరీ లోపల లేటెస్ట్ గ్యాడ్జెట్స్, ఎక్విప్మెంట్స్ అండ్ టెక్నాలజీ సపోర్ట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక 10 years బ్యాక్ చాలామంది అపోహలు ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, లేదంటే స్పైన్ సర్జరీ ఏదైనా అయింది, సో వీళ్ళు బెడ్ రిడన్ అయిపోవడం లేకపోతే కోమలో వెళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంది. ఇది వాస్తవం అండి. ఒక 10 years బ్యాక్ ఉన్న టెక్నాలజీ, ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. సో ఏందది? సో ఫస్ట్ పాయింట్, ఒక పేషెంట్ మా దగ్గర బ్రెయిన్ ట్యూమర్స్ పేషెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మేము అసెస్ చేస్తాం, ఇది హై గ్రేడా, లో గ్రేడా. ఇవన్నీ లేటెస్ట్ ఎంఆర్ఐ టెక్నిక్స్ అంటాం. ఎంఆర్ఐ లోపల వేరియస్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్ట్రోస్కోపీ, నెక్స్ట్ డిటిఐ ఇమేజెస్, ఫంక్షనల్ ఎంఆర్ఐ, ఇవన్నీ దీన్ని ఉండడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ ఏ ప్లేస్లో ఆక్యుపై అయింది, సో బ్రెయిన్ సర్జరీ చేయడం వల్ల పేషెంట్కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ముందే మేము ఎంఆర్ఐ లోపల అన్నీ డిస్కస్ చేసుకొని ఒక కంక్లూజన్కి వస్తాం. వచ్చిన తర్వాత దీనికి ఏం గ్యాడ్జెట్స్ వాడి లేదంటే ఎక్విప్మెంట్స్ వాడి పేషెంట్ని ఎంతవరకు ఆ డెఫిసిట్స్ నుంచి సేవ్ చేయగలుగుతాం అనేది మేము ముందే డిస్కస్ చేసుకొని దాని తగ్గట్టుగా గ్యాడ్జెట్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి లెఫ్ట్ సర్జరీ చేసిన తర్వాత ఒక సైడ్ వీక్నెస్ రావడము, లేకపోతే మూత వంకరిపోవడము, లేదంటే స్పీచ్ వెళ్ళిపోవడము, లేకపోతే పేషెంట్ కోమాకి వెళ్ళిపోవడం, అంటే వెంటిలేటర్ స్టక్అప్ అయిపోయి బెడ్ రిడన్ అయిపోవడం. సో ఇవన్నీ మేము అసెస్ చేసేసుకొని సో ముందే ఏం చేస్తామంటే ఫస్ట్ పాయింట్ నావిగేషన్ సిస్టమ్ అంటాం. సో నావిగేషన్ సిస్టమ్ అంటే మీరు తెలిసిందే, ఇప్పుడు మీరు గూగుల్ నావిగేషన్ వాడుతుంటారు. గూగుల్ నావిగేషన్ అంటే మీకు నావిగేట్ చేస్తుంటారు, అంటే మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో చూస్తుంటారు. సేమ్ నావిగేషన్ మిషన్ వల్ల మేము ట్యూమర్ ప్రిసైజ్గా ఎక్కడుందనేది మేము నావిగేషన్ మిషన్లో చూసుకొని బయటనే ట్యూమర్ లోకలైజ్ చేసుకొని కరెక్ట్గా ఆ పాయింటే కట్ చేస్తాం. ఆ పాయింట్ కట్ చేసి కరెక్ట్గా ఆ సైట్లోనే వెళ్ళి ఆ ట్యూమర్ తీసి ఆ క్రిటికల్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని అంతా ముట్టకుండా సో ఆ ట్యూమర్ని అంతా తీసేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మంచి రివల్యూషన్ న్యూరో సర్జరీ అంటే మైక్రోస్కోప్. సో మైక్రోస్కోప్ సర్జరీస్ ఏంది అని అంటే యాక్చువల్లీ ట్యూమర్స్ అరౌండ్ వెజిల్స్, బ్రెయిన్ సెన్సిటివ్ వెజిల్స్ మీద నరాలు, నర్వ్స్ని ఇవన్నీ పుష్ చేసి లేదంటే ఇన్ఫిల్ట్రేట్ చేసి దానివల్ల వచ్చే మనం సర్జరీ చేస్తున్నప్పుడు మైక్రోస్కోప్ లేకపోవడం వల్ల పాతకాలంలో ఇవన్నీ డ్యామేజెస్ చేసి బ్రెయిన్ వాపు వచ్చి పేషెంట్ జరుగుతుంది. సో మైక్రోస్కోప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెంట్రో మైక్రోస్కోప్, ఇవన్నీ లైకా మైక్రోస్కోప్, ఇవన్నీ 3 కోట్లు 4 కోట్లు మైక్రోస్కోప్. ఇది ఏంటంటే మన ఫోకసింగ్ సిస్టమ్, జూమ్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ జూమ్ చేయడం వల్ల మనకి ఏంటంటే చీమ కూడా ఏనుగులాగా కనిపిస్తుంది, అంటే మీకు చిన్న చిన్న రక్తనాళీలు ప్లస్ నరాలు కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనం ఈజీగా ట్యూమర్ ఆ నరాలు రక్తనాళీల మీద క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే ఫ్లోరోసిన్ మోడ్ అని ఉంటుంది, అంటే పేషెంట్కి డై ఇంజెక్ట్ చేసి హై గ్రేడ్ ట్యూమర్స్ అన్నీ ఈ ఫ్లోరోసిన్ డైని తీసుకుంటాం. సో ఆ ఫ్లోరోసిన్ మోడ్లో వెళ్ళి సాధ్యమైనంత వరకు ట్యూమర్ ఏమేమి ఫ్లోరోసిన్ తీసుకున్నో సాధ్యమైనంత వరకు ఆ నరాలు నాడి నుంచి ట్యూమర్ అంతా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే అక్యురసీ అంటే 98%, 100% ట్యూమర్ వితౌట్ ఎనీ డెఫిసిట్స్ తీయడం వల్ల జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంది అని అంటే ఈ మైక్రోస్కోప్ నావిగేషన్ సిస్టమ్ 2 కంపాటబుల్ ఉంటాయి, అంటే 2 అటాచ్ చేసుకొని ఈ మైక్రోస్కోప్లోనే మనం ఏ దారిని వెళ్తున్నాము, ఎక్కడెక్కడ వెళ్తున్నాము అనేది చూపిస్తుంది. సో దీనివల్ల మనకి ఏంది అని అంటే అక్యురసీ, క్రిటికల్ ఏరియాస్ అంటే ఏదేది కాలు చేతులు సప్లై చేసే ఏరియాస్, నెక్స్ట్ స్పీచ్ ఏరియాస్, దీన్ని అన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ నీట్గా చేసేస్తాం. సో ఇదండి ఒక మైక్రోస్కోపు ప్లస్ నెక్స్ట్ పాయింట్ నావిగేషన్ సంబంధించింది. నెక్స్ట్ ఈ మధ్యలో ఇంట్రాప్ ఎంఆర్ఐ సిస్టమ్ అంటాం, ఎంఆర్ఐ సూట్ అంటాం. అంటే మాకు ఆపరేషన్ థియేటర్ లోపలనే ఎంఆర్ఐ అనే ఒక మిషన్ అని ఉంటుంది. సో సర్జరీ చేసిన తర్వాత మేము ఏం చేస్తామంటే అప్పటికప్పుడు ఎంఆర్ఐ చేసి ఇంకా ట్యూమర్ ఎంత మిగిలిపోయింది మనకి ఏందని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడే సర్జరీ చేసి 100% క్లియరెన్స్ చేయడానికి చూస్తాం. సో ఇంట్రాప్ ఎంఆర్ఐ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట, అంటే ట్యూమర్ క్లియరెన్స్ 100% అవుతుంది.
పాత పద్ధతిలో ఏమవుతుందంటే ట్యూమర్ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎంఆర్ఐ చేయించిన తర్వాత మళ్ళీ 50% ట్యూమర్ మిగిలిపోయింది. సో 50% ట్యూమర్ మిగిలిపోయిన దానికి మనకి రేడియేషన్ కీమో పెద్దగా పనిచేయదు. సో మళ్ళీ నెక్స్ట్ డే 2 days తర్వాత సర్జరీ పోస్ట్ చేసి మళ్ళీ సర్జరీ చేసేటోళ్ళు. సో దానివల్ల పేషెంట్కి అనస్థిషియా ఒకటి, మళ్ళీ రీసర్జరీ రిస్క్ ఒకటి, కాస్ట్ ఎక్కువ, అన్నీ ఎక్కువైతాయి. సో ఇంట్రాప్ ఎంఆర్ఐ ఉండడం వల్ల మనం ఇవి కొంచెం అవాయిడ్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏంది అని అంటే అవెక్రేనియోటమీస్. ఈ మధ్యలో చాలామంది మీరు వింటుంటారు, అరే ఒక సర్జన్ న్యూరో సర్జన్ పేషెంట్ మాట్లాడిపించుకుంటూ పాటలు పాడిపించుకుంటూ సర్జరీ చేయగలుగుతున్నారని. ఇవి మెయిన్గా దేనికి చేస్తామంటే ఎలక్వెంట్ ఏరియాస్. సో బ్రెయిన్లో ఎలక్వెంట్ ఏరియాస్ అంటే కరెక్ట్ మోటార్ స్ట్రిప్, అంటే కాళ్ళు చేతులు సప్లై, ఆ కేసు అక్కడ ముట్టుకుంటే కాళ్ళు చేతులు పడిపోతాయి అన్నమాట. నెక్స్ట్ స్పీచ్ ఏరియా, ఆ పార్ట్లో మనం టచ్ చేసి ట్యూమర్ని తీస్తే స్పీచ్ పడిపోతాయి. సో ఈ అవెక్రేనియోటమీస్ ఏంది అని అంటే మనకి పేషెంట్ మాట్లాడిపించుకుంటూ, సో వాళ్ళు సైకలాజికల్గా సర్జరీ అని డిప్రెస్ కాకుండా వాళ్ళతో పాటలు కూడా పాడిపించుకుంటూ ఉంటాం. సో వాళ్ళకి ఇష్టమైన ఎవరు హీరో కానీ పొలిటీషియన్స్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళకి వీడియోలు చూపించుకుంటూ అన్నీ చేయించుకుంటూ సర్జరీ చేసుకుంటూ కాలు ఆడిపించుకుంటూ సర్జరీ చేసుకుంటాం అనమాట. సో ఒకవేళ ఆ పార్ట్కి క్రిటికల్ ఏరియా పార్ట్ని టచ్ చేసిన వెంబడే వీక్నెస్ ఏమైనా వస్తుందంటే ఆ పార్ట్ని వదిలేసి మిగతా పార్ట్ అంతా తీస్తాం. సో దీనివల్ల మనకి ఏంది అంటే కాలు చేతులు పడిపోయి బెడ్ రిడన్ కాకుండా పేషెంట్ని సాధ్యమైనంత వరకు నీట్గా డెఫిసిట్స్ లేకుండా డిశ్చార్జ్ కావడం అవుతుంది. సో ఈ అవెక్రేనియోటమీ, ఈ మైక్రోస్కోప్, నావిగేషన్ సిస్టమ్ అనేది ఈ మధ్యలో చాలా రివల్యూషన్ అయింది. నెక్స్ట్ పాయింట్ కమింగ్ టు ది ఎండోస్కోప్స్ అంటే మనకి ఏంటంటే చిన్న హోల్ పెట్టి ఎండోస్కోప్ పాస్ చేసి మళ్ళీ అండర్ నావిగేషన్లో మనకి ఎండోస్కోప్ ఎక్కడికి వెళ్తుంది, ట్యూమర్ దగ్గర వెళ్తుందా లేదా అవన్నీ చూసుకుంటూ అక్యురేట్గా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పిట్యూటరీ ట్యూమర్స్ అంటాం. పిట్యూటరీ ట్యూమర్స్ అంటే ఇవి మ్యాలిగ్నెంట్ కాదు, బినైన్ ట్యూమర్సే, కానీ అది సపరేట్ ప్లేస్ ఉండడం వల్ల మన ఆప్టిక్ నర్వ్స్ అంటే కళ్ళు సప్లై చేసే ఏరియాని నరంని ప్రెస్ చేయడం వల్ల పేషెంట్కి విజన్ ప్రాబ్లం రావడం, దాని నుంచి హార్మోన్ సెక్రెట్ కావడం వల్ల పేషెంట్కి, అదే లేడీస్ అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడము, ఒబేసిటీ కావడము, నెక్స్ట్ పాయింట్ గుండె దడ పాల్పిటేషన్స్ రావడము, ఇవన్నీ ఉంటాయి. సో మేమేం చేస్తామంటే ముక్కులో నుంచి ఎండోస్కోప్ పంపించి ఆ పార్ట్ నావిగేషన్ సిస్టమ్తో మనం ఎక్కడికి వెళ్తున్నామో చూసి కరెక్ట్గా స్కల్ బేస్ దగ్గరికి వెళ్ళి డ్రిల్ చేసి కరెక్ట్గా బ్రెయిన్లో ఎంటర్ అయ్యి అండర్ విజన్ నీట్గా రక్తనాడులను ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని అంతా సపరేట్ చేసి ఆల్మోస్ట్ ట్యూమర్ తీయగలుగుతాం. నెక్స్ట్ కొల్లాయిడ్ సిస్టమ్ అంటాం. కొల్లాయిడ్ సిస్టమ్ అంటే మెయిన్ మనకి బ్రెయిన్లో థర్డ్ వెంట్రికల్ ఉంటాయి, ఫొరామిన్ ఆఫ్ మన్రో అంటాం, కరెక్ట్గా ఆ పార్ట్లో కూర్చొని. సో ప్రీవియస్ మేము ఏం చేస్తామంటే స్కల్ అంతా ఓపెన్ చేసి ఆ పార్ట్ని ఓపెన్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ కొల్లాయిడ్ సిస్ట్ని తీసేస్తాం అనమాట. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉండడం వల్ల చిన్న హోల్ పెట్టి ఆ ఎండోస్కోప్ అక్కడ పాస్ చేసి కరెక్ట్గా ఆ సిస్ట్ని తీసేసి వితిన్ పేషెంట్ 1 day 2 days లోపల డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్నాం అనమాట. సో ఎండోస్కోప్ సిస్టమ్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టీరియోటాక్టిక్ బయాప్సీ. ఒక టైం లోపల పేషెంట్కి ఒక చిన్న గడ్డలాగా వచ్చింది. చాలామంది ఎంఆర్ఐ చేయించి ఇవన్నీ చేసి కన్ఫ్యూజన్, ఇది ట్యూమరా లేకపోతే ఇన్ఫెక్షన్ గడ్డనా అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 months టీబీ కోర్సు లేకపోతే ఇన్ఫెక్షన్ కోర్స్ పెట్టి అందాజగా చూసేటోళ్ళు. సో దానివల్ల ఏంటంటే ట్యూమర్ సైజ్ పెరిగేసరికి అప్పుడు సర్జరీ చేసేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదండి. ఇప్పుడు ఎనీ లీషన్ అంటే ఒక చిన్న గడ్డ కానీ ఏదైనా ఉంది, అది పెరిగే ఇది ఉంది అని అంటే మేము ఏం చేస్తామంటే పేషెంట్ని స్టీరియోటాక్టిక్ బయాప్సీ అంటాం. అంటే ఏం చేస్తామంటే మొత్తం స్కల్ చుట్టూ ఒక స్కాల్ బ్లాక్ ఇచ్చి ఇక్కడ బ్లాక్ ఇచ్చి ఫ్రేమ్ చుట్టేస్తాం. ఫ్రేమ్ చుట్టి కరెక్ట్గా దానికి స్కాన్ చేయించేసి కరెక్ట్గా అక్కడ నుంచి టార్గెట్ ఎంత దూరంలో ఉంది, మనకి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, క్రిటికల్ ఏరియాస్ అన్ని బైపాస్ చేసుకొని ఎక్కడికి వెళ్ళి హిట్ అవుతుంది ఆ టార్గెట్, అవన్నీ క్యాల్కులేట్ చేసి జస్ట్ పేషెంట్ మాట్లాడిపించుకుంటూ చిన్న హోల్ పెట్టి చిన్న నీడిల్ పంపించి కరెక్ట్గా ఆ టార్గెట్ని హిట్ చేసి బయాప్సీ తీసేస్తున్నామండి. సో దీనివల్ల ఏంటంటే మీకు ఆ గడ్డ ఏందో తెలుస్తుంది. సో ఇనిషియల్ స్టేజ్ లోపలనే రేడియేషనా, కీమోనా, లేకపోతే ఇన్ఫెక్షనా, లేకపోతే లింఫోమాస్ అంటాం. ఈ లింఫోమాస్ అనేది ఇవన్నీ క్యాల్కులేట్ చేసి అప్పటికప్పుడు మేము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఎక్విప్మెంట్ అంతాలో ఒకప్పటి నుండి యూజ్ చేస్తూ ఇప్పటికీ యూజ్ చేస్తున్నవేవి, అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ అంటే ఏవి సార్? యా అండి, ఇప్పుడు జస్ట్ 5-6 years నుంచి మీరు చూస్తుంటే ఎండోస్కోప్స్ అన్ని చాలా ఒక 10 years బ్యాక్ నుంచి ఉంది, కానీ వెల్ ట్రైన్డ్ సర్జన్స్ లేకుండే. ఎండోస్కోప్ ఎట్లా వాడాలి ఏంది అనేది ఎవరికి ఐడియా లేకుండా. కానీ ఈ మధ్యలో లేటెస్ట్ యంగర్ న్యూరో సర్జన్స్ రావడము, వీళ్ళు అగ్రెసివ్గా వెళ్ళి ఫెలోషిప్స్ చేయడము, వెళ్ళి ట్రైన్డ్ బయట
దగ్గర వెళ్ళి లేకపోతే మన ఢిల్లీ కానీ ఎక్కడైనా వేరే చోట వెళ్ళి ట్రైన్డ్ సర్జన్ ఎక్స్పీరియన్స్ సర్జన్ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని వచ్చి మన డిస్ట్రిక్ట్స్లో చేయడం అవుతుందండి ఈ ఎండోస్కోప్. సో ఈ మధ్యలో ఎండోస్కోప్స్ అనే వర్క్ చాలా స్టార్ట్ అయింది. స్టీరియోటాక్టిక్ బయాప్సీ కూడా ఎప్పుడో నుంచి ఉంది, కానీ ఈ మధ్యలో ఏంది అని అంటే బాగా టెక్నాలజీ డెవలప్ కావడం వల్ల యంగ్ న్యూరో సర్జన్స్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించి అది ఒకటి చేయడం స్టార్ట్ అవుతుంది. ఇంట్రాప్ ఎంఆర్ఐ అనేది ఒక 5-6 ఇయర్స్ 8 ఇయర్స్ నుంచి వచ్చిందండి. ఈ మధ్యలో కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కానీ దీని వాల్యూస్ అన్నీ తెలిసి ఇప్పుడు స్టార్ట్ చేసి దాన్ని యూజ్ చేయడము అవన్నీ చేయడం జరుగుతుందండి. స్పైన్ సర్జరీకి సంబంధించి ఎటువంటి యా అండి. సో ఒక కాలంలో చాలామంది ఏమంటారంటే ఇప్పుడు కూడా నా దగ్గర పేషెంట్స్ వస్తుంటారు, సార్ స్పైన్ సర్జరీ చేస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయంట, సో బాత్రూమ్ కానీ మోషన్స్ కానీ ఇవన్నీ ఆగిపోతున్నాయంట, బెడ్ రిడన్ అయిపోతున్నారంట అండి. లేదండి, ఇవన్నీ పాత పద్ధతులు. సో పాతకాలంలో కోర్స్ ఆ సర్జరీ దానికి ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయింది. సర్జికల్ స్కిల్స్ అంటే మనం లోపల ఎంత మినిమల్ డ్యామేజ్ చేయకుండా ఎట్లా బయటికి రావచ్చు అనే ఒక టెక్నాలజీస్ ఇవన్నీ డెవలప్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నావిగేషన్ సిస్టమ్ అన్నాం. ఈ నావిగేషన్ సిస్టమ్ మనం స్పైన్ కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రూస్ వేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే నావిగేషన్ సిస్టమ్ని రిజిస్టర్ చేస్తాం. సో మన స్క్రూ కరెక్ట్గా వెళ్తుందా లేదా, ఏదైనా కార్డ్ని కానీ ఏదైనా బ్రీచ్ కాకుండా ఇవన్నీ చేయకుండా అక్యురేట్గా ఇస్తున్నామండి. నెక్స్ట్ న్యూరో మానిటర్ సిస్టమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా ఇంట్రామెడ్లరీ ట్యూమర్స్ అంటాం, అంటే వెన్నపూస లోపల నుంచి వచ్చే గడ్డలు అనమాట. ఇవన్నీ మానిటరింగ్ సిస్టమ్. ఇప్పుడు మాకు డిఎం న్యూరో అని ఉంటారండి, అంటే అనస్థీషియా వాళ్ళు స్పెషల్గా ఈ న్యూరో సంబంధించి చదువుకొని ఒక 3 ఇయర్స్ ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళ పని ఏంది అని అంటే మన ఈ డాక్టర్స్ వీళ్ళు ఏంటంటే మనం సర్జరీ చేస్తున్నప్పుడు వాళ్ళు వేవ్ మానిటరింగ్ చేస్తుంటారు. అంటే కాలు కానీ చేతులు కానీ రెస్పిరేషన్ కానీ ఇవన్నీ వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. సో మనం కట్ చేసి ఆ ట్యూమర్ తీస్తున్నప్పుడు ఏమైనా ట్రాక్షన్ పడినా ఆ ఫైబర్స్ని ఏమైనా డ్యామేజ్ చేస్తున్నా వేవ్స్ చూపిస్తుంటుంది. వాళ్ళు మాకు వార్న్ చేస్తుంటారు, సార్ మీరు ఆ వేవ్స్ని మీరు టచ్ చేస్తున్నారు, వీక్నెస్ వస్తుంది, కొంచెం ట్రాక్షన్ కానీ లేకపోతే ఆ పార్ట్ వదిలేయండి సార్ అని చెప్పి వాళ్ళు మాకు వార్న్ చేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే కాలు చేతులు పడిపోవడము, ప్లస్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మానిటరింగ్ సిస్టమ్ అంతా మనకి యానల్ స్పింక్టర్ అంటే మనము మోషన్ పాస్ చేసే చోట, నెక్స్ట్ ఫైబర్స్ యూరినరీ బ్లాడర్ ఫైబర్స్ అక్కడ కూడా అన్ని సిస్టమ్స్ అన్ని పెట్టుకొని సో మనకు అది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి మనకి మానిటర్ సిస్టంలో వాళ్ళు వార్న్ చేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి ట్యూమర్ అంతా రిమూవ్ చేసేసి అక్యురసీ అంటే పేషెంట్ సర్జరీ తర్వాత మనకి మోషన్, నెక్స్ట్ బాత్రూము యూరినేషన్, నెక్స్ట్ కాలు వీక్నెస్ చేతులు వీక్నెస్ రాకుండా అక్యురేట్గా సర్జరీ చేసి 2-3 డేస్లో డిశ్చార్జ్ అయ్యేటట్లు చేస్తున్నామండి. నెక్స్ట్ పాయింట్ ఏంది అన్నట్టు టిటెడ్ కార్డ్ సిండ్రోమ్ అని అంటాం. టిటెడ్ కార్డ్ సిండ్రోమ్ ఇవి పిల్లల్లో చూస్తాం. అంటే వెన్నపూస కిందికి మనకి ఏజ్ అయ్యే కొద్దీ వెన్నపూస పైకి అసెండ్ కావాలి. సో ఇది కొంతమందికి అసెండ్ కాకుండా కిందనే ఫైబర్స్ పట్టుకొని ఉంటాయి. ఇది పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. వీళ్ళకి ఏం చేస్తామంటే మేము న్యూరో మానిటరింగ్ సిస్టమ్ చేసి ఆ వెన్నపూసని ఏవి పట్టుకొని ఉన్నాయో అన్నీ పట్టుకొని ఉంటాయి, మనకు అక్కడ అర్థం కాదు అంతా ఏవేవి అన్నీ అతుక్కొని ఉంటాయి. సో ఏ పార్ట్ అని స్టిమ్యులేట్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకుంటూ ఫైబర్స్ని ప్రివెంట్ చేసుకొని మన నర్వ్స్ని ప్రివెంట్ చేసి ఫైబర్స్ ఏవేవి ఉన్నాయో ఓన్లీ ఆ పార్ట్ని కట్ చేసి బేబీకి ఏమి డెఫిసిట్స్ లేకుండా మంచిగా కార్డ్ పైకి అసెండ్ అయ్యి ఇవన్నీ చేసేటట్లు పంపిస్తామండి. ఓకే, అయితే రకరకాల ట్యూమర్స్ ఉంటాయి, రకరకాల రీజన్స్తో ట్యూమర్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఏ ట్యూమర్ని ఏ ఎక్విప్మెంట్తో ట్రీట్ చేయాలి అని కూడా ముందుగానే మీకు ఎలా తెలుస్తుంది? అవునండి, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఎంఆర్ఐ సిస్టమ్ అనేది చాలా డెవలప్ అయిందండి. ఒకప్పుడు ఎంఆర్ఐలో కొన్ని సీక్వెన్సెస్ ఉండే, అంటే ఇవి పట్టుకొని మేము సర్జరీకి వెళ్ళిపెట్టాం. కానీ ఈ మధ్యలో స్పెక్ట్రోస్కోపీ అంటాం. అంటే స్పెక్ట్రోస్కోపీ లోపల మీకు ఆ ట్యూమర్ ఏ కణం ఎట్లాంటిది అంటే హై గ్రేడా, ఏ గ్రేడ్, లేకపోతే బినైన్ ట్యూమరా, అంటే మామూలు గడ్డ దాని గ్రోత్ చాలా తక్కువ అన్నట్లు ఇవన్నీ మనకి ఎంఆర్ఐ స్పెక్ట్రోస్కోపీ లోపల తెలిసిపోతాయి. లేదంటే ఇది ఇన్ఫెక్షన్ సంబంధించిన గడ్డనా అని చెప్పి ఈ ఎంఆర్ఐ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డిటిఐ ఇమేజెస్ అంటాం. అంటే మనకి ఆ ట్యూమర్ మన కరెక్ట్గా కాలు చేతులు సప్లై చేసే ఏరియా ఫైబర్స్ని ఎంతవరకు పుష్ చేసాయి, లేదంటే స్పీచ్ ఏరియా ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటే స్పీచ్ ఏరియా, ఎలక్వెన్స్ ఏరియాలు ఎంత దూరంలో అయినాయి, ఎంత పుష్ అయినాయి అని ఈ ఎంఆర్ఐ పైన అంతా మేము నిర్ధారణ చేసుకుంటాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది బినైనా మ్యాలిగ్నెంటా, అంటే మంచి ట్యూమరా చెడు ట్యూమరా అనేది నిర్ధారణ చేసుకుంటాం. సో దీని ప్రకారం ఒకవేళ మంచి ట్యూమర్ బినైన్ ట్యూమర్ ఉంది, సో ఓన్లీ మేము న్యూరో నావిగేషన్ వాడుకుంటాం. న్యూరో నావిగేషన్ వాడుకొని అది క్రిటికల్ ఏరియాలో ఉందో లేదో చూసుకొని ఓన్లీ నావిగేషన్ ప్రకారము ఆ ట్యూమర్ అంతా నీట్గా ఎక్సర్సైజ్ చేసేస్తాం. అదే మ్యాలిగ్నెంట్ ట్యూమర్ చెడు ట్యూమర్ ఉంది, అంటే చెడు ట్యూమర్లో మీకు ప్లేన్స్ కరెక్ట్గా ఉండవండి.
సో దీనికి ఏం చేస్తామంటే మన ప్లేన్స్ కరెక్ట్గా ఉండవు, ఎలక్వెంట్ ఏరియా అంటే కరెక్ట్ ఫైబర్స్ అన్ని ఇన్వాల్వ్ చేసి ఉంటాయి. సో నావిగేషన్ సిస్టమ్తో పాటు ఫ్లోరోసిన్ ఒకటి వాడుకుంటాం, ఇంట్రాప్ ఎంఆర్ఐ వాడుకుంటాం. ఇంట్రాప్ ఎంఆర్ఐ అంటే మనం కరెక్ట్గా ఆ పార్ట్ వచ్చి ఎంతవరకు ఆగిపోయాం, ట్యూమర్ ఇంకా ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఆ ఫైబర్స్ నుంచి ఎంత దూరం ఉన్నాయి అనేది ఎంఆర్ఐ మళ్ళీ చేసుకొని అప్పటికప్పుడు డిసైడ్ చేసి ఆ మిగతా ట్యూమర్ కూడా ఫైన్గా నీట్గా తీసేసే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా ప్రీ ఆప్గా ఏ గ్యాడ్జెట్స్ దేనికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటాం. అవి కొన్ని మాటికే ఉంటాయి, అన్ని దానికి చేయలేం. సో కరెక్ట్గా ఆ ఎండోస్కోప్ ఏ సర్జరీకి మనకి కరెక్ట్గా ఫీజిబుల్ అవుతుంది ఏంది అని చెప్పి ప్రీ ఆప్గా మేము టీం అందరం కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. సో అనస్థిషియా వాళ్ళని కూడా, న్యూరో అనస్థిషియా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటాం. అన్నీ చూసుకొని ఇంట్రాప్ మీరేం చేయాలి, మేమేం చేయాలి, ఇవన్నీ మేము డిస్కస్ చేసుకొని ఒక టీమ్ అప్రోచ్ లాగా వెళ్ళిపోయి ఇవన్నీ చేసుకొని ఫైనలీ ఏంటంటే పేషెంట్ బెటర్ రిజల్ట్స్తో వెళ్ళాలి. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమవుతాయి అంటే ఒక కాస్ట్ పెట్టినప్పుడు లేదంటే ఏదైనా చేసినప్పుడు మాకు బెటర్ రిజల్ట్స్ రావాలి, బెటర్ అవుట్కమ్ ఉండాలి అన్నట్లు ఉంటుంది. సో ఈ మధ్యలో ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ కానీ స్పైన్ సర్జరీస్ కానీ మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. అంటే ప్రీవియస్ ఉన్న అపోహలు అయితే చాలా మటుకు తగ్గిపోయినాయి. సాధ్యమైనంత వరకు పేషెంట్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసే చేస్తాం, మేము ఈ ప్రొసీజర్స్ చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, మీకు ఈ రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ శాతం కూడా తగ్గించేస్తాం. ఇవన్నీ వాడినప్పుడు మీకు 100% లోపల ఒక 10% రిస్క్ ఉంటుంది అని అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దిగుతాం. ఈ మధ్యకాలంలో అంతా లేజర్ సర్జరీస్ అని వింటున్నాము. ట్యూమర్స్ కూడా లేజర్ సర్జరీ అంటూ ఉంటుందా? అంటే కట్స్ లేకుండా ట్రీట్ చేసే విధానం. అంటే ఇప్పుడు లేజర్ సర్జరీస్ అంటే SRS అంటాం, అంటే స్టీరియో రేడియో సర్జరీస్ అంటాం. అంటే మనము రేడియేషన్తో సర్జరీస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బినైన్ ట్యూమర్స్ ఉన్నాయి. బినైన్ ట్యూమర్స్ దాని సైజు 3 సెంటీమీటర్స్ బిలో ఉంది, ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాలో ఉన్నాయి, అన్ని రక్తనాడుల్ని నరాల్ని అన్ని ప్రెస్ చేసుకొని ఉంది. సో లెస్ దెన్ 3 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు మేమేం చేస్తామంటే రేడియో సర్జరీస్ పంపించేస్తాం. రేడియో సర్జరీస్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఆర్ఐ లోపల వాళ్ళ దగ్గర సపరేట్ ఉన్న మిషన్స్ ఉండడం వల్ల, సైబర్ నైఫ్ ఉంటుంది, ఇంకా చాలా లేటెస్ట్ మిషన్స్ అన్నీ ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఎంఆర్ఐలో అంత క్యాలిక్యులేషన్స్ చేసి కరెక్ట్గా ఆ పార్ట్లోనే రేడియేషన్ అయ్యి సరౌండింగ్ స్ప్రెడ్ కాకుండా ఆ పార్ట్లోనే రేడియేషన్ వెళ్ళి ఆ వేరే సైడ్ క్రిటికల్ ఏరియాస్కి ఏం స్ప్రెడ్ కాకుండా ఆ పార్ట్లో రేడియేషన్ ఇచ్చి ఆ సైజు ట్యూమర్ని స్ట్రింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇదే సార్ ఇప్పుడు ఈ మధ్యలో రోబోస్ అని చెప్పి కొత్తగా వస్తున్నాయి. అవి మనకి ఆల్మోస్ట్ గైనకాలజీలో కానీ, ఆంకాలజీలో కానీ, యూరాలజీలో కానీ వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్గా న్యూరో సర్జరీలో కూడా స్టార్ట్ అయినాయండి. సో రీసెంట్గా ఇంకా మేము కూడా రోబోస్ మన హైదరాబాద్కి వస్తున్నాయి న్యూరో సర్జరీ లోపల. సో వీఆర్ ప్లానింగ్ టు డూ విత్ ఇన్ 3-4 monthsలో అది కూడా మేము స్టార్ట్ చేద్దామని చెప్పి మా ప్లాన్ ఉందండి. బట్ డాక్టర్, జనరల్గా పేషెంట్స్ ఎవరైనా కూడా న్యూ టెక్నాలజీని అంత తొందరగా అడాప్ట్ చేసుకోలేరు, చాలా రకాల డౌట్స్ ఉంటాయి. మీరు ఫేస్ చేసే క్వశ్చన్స్ అండ్ డౌట్స్? ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మైండ్లో డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళు అంతా సెర్చ్ చేసుకొని వస్తారు, సో ఇన్సో డాక్టర్ ఏంది, ఏం చేస్తారు, ఏంది అని సెర్చ్ కొని. సో మనకంటే పేషెంట్స్ బాగా అంటే నాలెడ్జ్ పరంగా అన్నీ తెలుసుకొనే మా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ పాయింట్ నేను వీడియోస్ చూపిస్తాను మెయిన్గా. సో వాట్ వీఆర్ డూయింగ్ దే షుడ్ నో. సో లేటెస్ట్ టెక్నాలజీ ఏంది, పేషెంట్ అక్యురసీ ఏంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు దే విల్ ఆస్క్ 100% గ్యారెంటీ. సో ఇక్కడ మా దగ్గర ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఒక 100% గ్యారెంటీ ఇచ్చి పేషెంట్ని మనం తీసుకోవచ్చు. రేపు పొద్దున ఒక చిన్న ప్రాబ్లం ఏమైనా వచ్చినా పేషెంట్ అటెండర్స్కి డాక్టర్ ఆ ట్రస్ట్ రిలేషన్ పోతుంది. ఎప్పుడు మేము ఆ ట్రస్ట్ రిలేషన్ పోగొట్టుకోం. సో పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూడండి సాధ్యమైనంత వరకు మేము అక్యురసీతోనే చేయడానికి చూస్తాం, బట్ దట్ 10% యూ హ్యావ్ టు యాక్సెప్ట్. సో వీఆర్ ఆల్సో నాట్ గాడ్స్, వీఆర్ ఆల్సో డాక్టర్స్. ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చి ఒక క్రిటికల్ స్టేజ్లో వచ్చినప్పుడు ఎంతవరకు బయటికి సేఫ్గా పంపించాలి, ఎంతవరకు చేయాలనేదే మా ఆలోచన ఉంటుంది. అందులో ఏంటంటే బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్ అండి. ఈవెన్ నర్వ్స్ ఇవన్నీ దానికి కొంచెం ఇన్సల్ట్ వచ్చినా అవి రికవర్ కానికి చాలా మంత్స్ పడుతుంది. సో మేము కూడా అక్యురేట్గా పేషెంట్ని ఒక రిజల్ట్ ఇచ్చి ఒక 10% యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అని చెప్పి అన్నీ తీసి ఇక్కడ మెయిన్గా మాకు పేషెంట్ అటెండర్స్కి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ అవి యాక్సెప్ట్ చేస్తేనే మేము సర్జరీ చేస్తాం, లేదంటే మేము చెయ్యం మామూలుగా. బ్రెయిన్ ట్యూమర్స్లో కాంప్లికేషన్స్ అంటే ఏంటి, ట్రీట్ చేసేటప్పుడు వచ్చే కాంప్లికేషన్ కూడా? సో ఇదే అండి మెయిన్గా ఏంటంటే హై గ్రేడ్ గ్లయోమాస్ ఇవన్నీ చేసిన తర్వాత మాకు మెయిన్గా మేము ఎన్కౌంటర్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే సర్జరీ అంతా మంచిగా అయిపోయిన తర్వాత దాని నుంచి వాపు వస్తుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఓపెన్ ది బ్రెయిన్ని టచ్ చేసి కట్ చేసి ప్రిసైజ్గా కట్ చేసి అన్నీ చేస్తాం.
ఆ టచ్ చేయడం వల్ల దానివల్ల కొంచెం ట్యూమర్ మిగిలిపోయిన దగ్గర నుంచి వాపు వస్తుంది. వాపు వచ్చినప్పుడు నెక్స్ట్ డే పేషెంట్ మాట్లాడి చేసేటోళ్ళు నెక్స్ట్ డే మామూలుగా స్లోగా డిటోరేట్ అవుతాం. స్లోగా డిటోరేట్ అయినప్పుడు మళ్ళీ మేము ఇమీడియట్గా వెళ్ళిపోయి బోన్ ఆ వాపుని తీయనికి ఆ బోన్ అంతా తీసి పేషెంట్ని బ్రెయిన్ని రిలాక్స్ చేసేస్తాం. ఇది ఒకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి బ్లీడింగ్ కంట్రోల్ కాదు లోపల. సో బ్లీడింగ్ కంట్రోల్ కాలినప్పుడు విపరీతమైన వాపు వచ్చి పేషెంట్ ఆన్ టేబుల్ డెత్ కావడం జరుగుతుంది. అంటే ఇవన్నీ పాతకాలంలో కొన్ని అంటే 100 కేసెస్ లోపల ఒక కేసు ఎన్కౌంటర్ అవుతుంది మేము. కానీ అక్కడ మా ఎక్స్పీరియన్స్ మాకు నేర్పిస్తుంది ఏం చేయాలి ఏం చెయ్యొద్దని. సో మేము హై వాస్కులర్ ట్యూమర్ చేసినప్పుడు ఇంట్రాప్ కొంచెం వాపు అనిపించినప్పుడు మేము సేఫ్ సైడ్గా బోన్ పెట్టాం. మేము బోన్ పెట్టాలి, సాధ్యమైనంత వరకు పెడతాము. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అనిపించి మాకు ఏమైనా లేదు ఇది వాపు పెరుగుతుంది, ఎందుకంటే పేషెంట్కి సెకండ్ సర్జరీ అనేది ఇట్ ఈజ్ వాళ్ళకు ఇక ఒకటి ఇదనమాట. అరే సెకండ్ సర్జరీ అంటున్నారు, ఏదో అయిపోయింది ఏందో అంటున్నారు. సో ఈ ప్యానిక్ తనం వాళ్ళకు ఉండదు, వాళ్ళు కూడా రిలాక్స్ స్టేజ్లో ఉండాలి. కాబట్టి మేము ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు ఇంట్రాప్ చూసి డిసైడ్ చేస్తాం. ఇది మా ఎక్స్పీరియన్స్ మాకు నేర్పించేది. సో ఇంట్రాపే మేము అన్నీ చూసుకొని డిసిషన్ మేకింగ్. న్యూరో సర్జరీ ఎట్లా అంటే టక ఇంట్రాప్లోనే మనకి డిసిషన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం చేయాలి ఏం చేయొద్దు ఎక్కడ ఆగాలి ఏమనేదే ఇవి మా చూపించేది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ స్పైన్ సర్జరీస్కి వస్తే చాలామంది స్పైన్ సర్జరీ అంటే ఇంకా బెడ్ రిడెన్ అయిపోతాము, ఇంకా లెగలేము, లేదంటే మన పనులు మనం చేసుకోవడం కూడా చాలా కష్టం అవుద్ది, ఇలాంటప్పుడు సర్జరీస్ ఎందుకు అనుకుంటారు. అంటే చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది సర్జరీస్ స్టార్టింగ్ స్టేజ్ ఈ అపోలో పెట్టుకొని స్టార్టింగ్ స్టేజ్ అంతా అవాయిడ్ చేసుకొని లాస్ట్ స్టేజ్లో వస్తున్నారు. లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మీకు నరాలు నర్వ్స్ ఏవేవి ఉన్నాయో కంప్లీట్ కంప్రెషన్ వల్ల అట్రోఫీ అయిపోతాయి, అంటే థిన్ అవుట్ అయిపోతాయి. సో అప్పుడు మీకు సర్జరీ చేసిన తర్వాత కూడా ఓన్లీ యూ కెన్ గివ్ 50% రిజల్ట్, 100% రిజల్ట్ ఇవ్వలేదు. సో ఏదైనా సర్జరీ ఎక్స్పీరియన్స్ సర్జన్ ఉండాలి, మీ జబ్బు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్టార్టింగ్ స్టేజ్లోనే చేసుకుంటే రిజల్ట్ చాలా మంచిగా ఉన్నాయండి. బెడ్ రిడన్ కావడము అవన్నీ అవన్నీ పాత పద్ధతులు అండి, ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఎండోస్కోప్ వచ్చినాయి, స్పైనల్ ఎండోస్కోప్స్ వచ్చినాయి. చిన్న హోల్లో నుంచి మేము ఏం చేస్తాము, ఎండోస్కోప్ పంపించి ఏదేది నరం కంప్రెస్ అయిందో చేస్తాం. మార్నింగ్ వస్తారు పేషెంట్, ఈవినింగ్ నెక్స్ట్ డే డిశ్చార్జ్. మైక్రోస్కోపిక్ సర్జరీస్ అంటాం. మైక్రోస్కోప్ అంటే మైక్రోస్కోప్ మీకు చెప్పాను 3 కోట్ల మైక్రోస్కోప్ ఉంటుంది, చీమ కూడా ఏనుగులాగా అనిపిస్తుంది. సో మంచిగా మైక్రోస్కోప్ పెట్టుకొని జూమ్ చేసుకొని ఆ చిన్న దాంట్లో చిన్న ప్రిసైజ్ ఇన్సిషన్లో నుంచి ఏమీ స్ట్రక్చర్స్ అన్నీ డ్యామేజ్ కాకుండా నీట్గా ఆ పార్ట్ని ఓపెన్ చేసి దాన్ని అంతా ఫ్రీ చేసి వచ్చేస్తాం. ఇమీడియట్ నెక్స్ట్ డే పేషెంట్ నడిచి వెళ్ళిపోతారు. సో ఈ ఎండోస్కోప్స్ మైక్రోస్కోప్స్ ఉండడం వల్ల మాకేందంటే ప్రిసిషన్ అనేది ఇంకా అంటే నవ్ క్లియరెన్స్ కానీ పేషెంట్ తొందరగా డిశ్చార్జ్ కావడం ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్లోనే వచ్చి మీరు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాము అవన్నీ చేసుకొని మీరు అవాయిడ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. వీళ్ళు ఏమైంది పక్కన వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది ఎవరో డాక్టర్ చెప్పింది ఇవన్నీ విని వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో ఆపరేషన్ చేస్తే ఇంకా బెడ్ రిడనే అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ స్టేజ్లో తప్పక వస్తారు. నిద్రపోతే నొప్పి, నుంచుంటే నొప్పి, అంటే వీళ్ళు ఏంటంటే ఇంకా వీళ్ళకి ఆప్షన్ లేదు. అరే ఇంత బాధపడుతున్నాం సర్జరీ చేయించుకుంటే అయిపోతా కదా అని ఆ స్టేజ్లో వస్తారు. ఆ స్టేజ్లో వచ్చినప్పుడు యూ కెన్ గివ్ ఓన్లీ 50 to 60% గ్యారెంటీ. 100% మీరు ముందు ఉండేది మిస్ చేసుకున్నారు. సో అదే ఉంటుంది. ఇప్పుడు ఏం లేదండి, టెక్నాలజీ పెరిగింది, ఎక్విప్మెంట్స్ పెరిగినాయి, అన్నీ ఉన్నాయి. సో మీకు ఇవన్నీ పెరిగినప్పుడు రిజల్ట్స్ కూడా బెటర్ అవుట్కమ్ ఉంటుంది. కానీ ఏంటంటే పేషెంట్ యాక్సెప్టబిలిటీ కూడా కొంచెం ఉంటుంది. 100% లోపల 90-95% ఉంటుంది అండి. ఆ 5% కొద్దిగా అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. దాన్ని మేము పేషెంట్ మోటివేట్ చేసేస్తాం. ఆ 5% ఏం కాదండి, మీరు అలవాటు చేసుకోవాలి కొద్దిగా, అంటే అప్పుడప్పుడు కొద్దిగా తిమ్మిర్లు పట్టడము ఇవన్నీ మన పేషెంట్ ముందే మోటివేషన్ చేసేసామంటే వాళ్ళ మైండ్లో పెయిన్ అనేది ఉండదండి. మెయిన్ ఈ పెయిన్ కంటే సైకాలజికల్ పెయిన్ ఇంపార్టెంట్ అండి. పేషెంట్ ఏంటంటే సైకాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొద్దిగా నొప్పి ఆలోచించి అరే ఇదేదో అయిపోతుంది నాకు అయిపోతుంది అని ఇంకొక 40% యాడ్ చేసుకొని ఆ పెయిన్ ఇంక్రీజ్ చేసుకుంటాం. అదే. అండ్ డాక్టర్, బ్రెయిన్లో ఏర్పడే ట్యూమర్స్కి సర్జరీ అవసరం లేకుండానే వాళ్ళుగా గుర్తించి ఎలాంటి స్టేజ్లో రావాలి, ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు రావాలి? సో ఒకటి అండి, ఎప్పుడైనా ఒక హెడేక్ వస్తుంది మీకు, అర్లీ మార్నింగ్ లేచినప్పుడు వామిటింగ్స్ వస్తున్నాయి, ఒక సైడ్ అంతా తిమ్మిర్లు పట్టినట్లు ఉన్నాయి. సో నెక్స్ట్ పాయింట్ విజన్ కొంచెం బ్లర్ అవుతుంది, కొంచెం మైల్డ్ ఫిట్స్ లాగా వస్తున్నాయి. ఫిట్స్ అంటే సడన్ బ్లాక్ కోట్స్ కానీ లేదంటే కొంచెం మూతి ఇట్లా వంకరపోవడం కొంచెం ఫిట్స్ లాగా వస్తున్నాయి అంటే ఇమీడియట్గా మీరు ఎవాల్యుయేట్ చేయించుకోవాలండి. ఇప్పుడు హెడేక్ వస్తుంది ఏంటంటే చాలామంది యంగ్ ఏజ్ దాంట్లో చాలామంది హెడేక్స్ మైగ్రేన్స్తో సంబంధం ఉంటుంది.
సో మైగ్రేన్ మన ట్యాబ్లెట్స్ పెట్టి సబ్సైడ్ అవుతుంది, లైఫ్ స్టైల్ మీద మాడిఫై అవుతుందంటే యూ కెన్ లీవ్ ఇట్. కానీ ఇంకా స్టిల్ వస్తుందంటే కంపల్సరీ మీకున్న న్యూరో ఎవరెవరు ఉన్నారో మళ్ళీ కంపల్సరీ కాంటాక్ట్ కావాలండి. అంటే ఒక చిన్న విజిట్ వల్ల మీరు ఏదైనా ఉన్నా మీరు అర్లీగా కనుక్కొని, ఒకవేళ సైజ్ చిన్న ట్యూమర్ ఉంది, ఒక చిన్న బయాప్సీ చేసి వాళ్ళకి రేడియేషన్ కీమో చేస్తే స్టార్టింగ్లోనే చేసేసుకోవచ్చు. అంటే బ్రెయిన్ అనేది ఏంటంటే ట్యూమర్స్ చాలా సైలెంట్ ట్యూమర్స్ అండి. ఇవన్నీ వార్నింగ్ సైన్స్. మనకు వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడే మీరు ముందే జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిపోయి ముందే చేసుకుంటే చిన్న దాంతో పోతుంది. అది పెద్దగా అయిపోయి కాలు చేతులు వీక్నెస్ వచ్చి స్పీచ్ పోయి అన్నీ వచ్చిన తర్వాత మీరు ఆపరేషన్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా రిజల్ట్స్ తక్కువనే అయిపోతాయండి. అదే అండ్ డాక్టర్, అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఖర్చుతో కూడుకున్నది అని చాలా డౌట్స్ ఉంటాయి, ఏం చెప్తారు మరి? యా అండి, మీరు కరెక్ట్ చెప్పారండి. ఫస్ట్ సో మాకు ఎప్పుడైనా వర్క్ దగ్గర ఈ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఏవేవి ఉన్నాయి ఇవన్నీ చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అండి. అండ్ ఎట్ ది సేమ్ టైం మేము పేషెంట్ ఛార్జెస్ పడతాయండి. కానీ మేము మా యశోదలో మాది ఒకటి ఏంటంటే టీమ్ అప్రోచ్ ఉంటుంది. ఒక ఇంట్రాప్ ఎంఆర్ఐ ఉంది, సో దీనికి ఎంత మరీ విపరీతమైన కాస్ట్ కాకుండా తక్కువలో తక్కువ అయిపోయేటట్లు చూస్తాం మేము. అంటే మన ఆ బిల్లు దాంట్లోనే మేము అడ్జస్ట్ అయ్యేటట్లు చూస్తాం. ఎండోస్కోప్ కూడా పేషెంట్ కూడా. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు, ఇన్సూరెన్స్కి ఆల్మోస్ట్ మనకి ఇన్సూరెన్స్లో కోడింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పర్వాలేదు. పాపం ఊరు నుంచి వీళ్ళంతా వస్తారు, వాళ్ళందరికీ ఏంది అంటే ప్యాకేజ్ లాగా ఫిక్స్ చేసి ఎంత తక్కువలో వాళ్ళు చేయగలుగుతాం అనేది హెల్ప్ చేయడానికి చూస్తాం. అఫ్కోర్స్ ఖర్చు అవుతుంది, అంటే మీరు నార్మల్ సర్జరీ చేయడం దానికంటే కొద్దిగా అవుతుంది. అంటే పేషెంట్ అఫోర్డబిలిటీ కూడా చూసుకుంటాం, చూసుకొని వాళ్ళకి ఏ ఎక్విప్మెంట్ అవసరమో అదే వాడతాం. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ వాడేయమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాప్ ఎంఆర్ఐ ఉంది, ఇంట్రాప్ ఎంఆర్ఐ అవసరం ఆ ట్యూమర్కి, సర్ఫేస్ పైననే ఉంది, మొత్తం ట్యూమర్ తీయగలుగుతామంటే వాడమండి. డీప్ సీటెడ్ ఉంది, కంపల్సరీ ఆ పార్ట్ కూడా తీయాలి అంటేనే వాడతాం. నావిగేషన్ ఉంది, నావిగేషన్ అన్ని దానికి వాడమండి, ఎందుకంటే ఖర్చు. నావిగేషన్ అంటే ఇప్పుడు పేషెంట్ వస్తారు, సార్ నాకు కటింగ్ పెద్దగా వద్దండి, నాకు చిన్నగా కట్ కావాలి, నీట్గా ట్యూమర్ తీసాలి, అట్లాంటి వాళ్ళకి వాడతామండి. డీప్ సీటెడ్ ట్యూమర్ ఉన్నాయి, మనకి ట్యూమర్ ఎక్కడెక్కడ తీసుకుపోతుందో అర్థం, అట్లాంటి వాళ్ళకి నావిగేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటాం. ఎండోస్కోప్ కూడా, ఎండోస్కోప్ ఒకటే కాబట్టి మీకు వేరే ఖర్చులన్నీ తగ్గిపోయి ఎండోస్కోప్లోనే ఆ ప్యాకేజ్లో వచ్చేటట్లు చూసుకుంటామండి. సో ఏదైనా ఒకటి మేము ఈ కార్పొరేట్లో ఉన్నప్పుడు వచ్చిన పేషెంట్స్కి టెక్నాలజీ అన్నీ పెట్టి కార్పొరేట్ స్టైల్ అస్సలు చూపించామండి. వాళ్ళకి బడ్జెట్ ఎంత, మనం ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతాం, ఆ ప్రిసైజ్ దాంట్లోనే ఎంత అవుతుంది, ఎంతవరకు హెల్ప్ చేస్తాం అనేదే యాజ్ ఏ డాక్టర్ మేము చూసుకొని అవన్నీ డిసిషన్ తీసుకుంటామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Yeah. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.